హలో గైస్, బీచ్కి వచ్చినాం. సారీ, ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇది మీరు కూడా వెనకాల బీచ్ ఉన్నది. బీచ్ ఎందుకు ఇట్లా ఉన్నది, మొత్తం రౌతులు ఉన్నది అని అనుకుంటున్నారు. ఇది బీచ్ కాదు, ఏమో అనుకోకండి. ఇది షెల్ బీచ్ అంటారు. ఇక్కడ స్టోన్స్ ఉంటే షెల్స్ బాగుంటాయి అండ్ ఇక్కడ శాండ్ తక్కువ ఉంటుంది. సో వర్జిన్ బీచ్ కల్బాదేవి బీచ్ బ్రో, కల్బాదేవి బీచ్ రత్నగిరి కోంకన్. వర్జిన్ కల్బాదేవి బీచ్. వర్జిన్ కాదు, వర్జిన్ ఎందుకు వచ్చింది? నేను సరే, ఇది వర్జిన్ అట. మరి ఇది చూసాం. ఇప్పుడు మేము హోటల్లో కూడా ఆల్రెడీ చెక్ ఇన్ అయినాం. ఈ హోటల్ కూడా చూపిస్తా, ఓకేనా? బాయ్. గాయస్, ఇది ఇప్పుడు మామిడి షెల్స్ కలెక్ట్ చేసిండు. ఇక మనం అంటే పోయి వచ్చిన బీచ్కి అంతే. ఇది మా బీచ్ హోమ్ స్టే. ఒక్కడే చూడండి, అది కాటేజ్ దగ్గర పోదాం కదండి. ఏంద్రా అట్లా చూస్తాను? హోలే मेरे को भी निकाल यार. कहाँ निकलना है यार? कैमरा पे निकालो. కెమెరా మే హోనా తుమ్. కొబ్బరి చెట్లు చూడండి, బాగున్నాయి కదా? చూడండి, కొబ్బరి చెట్లు బాగుంటాయి. పిచ్చి పువ్వులు అని చూడగా లాగ్ చేయరా అంటే ఎక్కువ మాట్లాడుతాయి. కొబ్బరి చెట్లు చూడండి. అరే బ్లాగ్, కొబ్బరి ఆకులు చూడండి. కొబ్బరి ఆకులు కాదు, కొబ్బరి ఆకులు రావులే. నువ్వే చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో ఇదే మా కాటేజ్. ఈ ఓలగాడు లోపలికి పోతుండు. పోరా, చెప్పులు బయట ఇప్పాలన్నట్టు, లేకపోతే ఇసుకంత లోపల వీడియో తీస్తుండు. ఇగో వీళ్ళంతా మా దోస్తులు, వీళ్ళని ఏమనుకోలే ఫ్రెండ్స్. ఇవాళ నైట్ ఇంకా ఇగో ట్రెడిషనల్ వేర్ వేసినాం. ఇగో పంచలు కట్టుకున్నాం. ఇగో ఇది చూపెట్టరే, ఫేస్ చూపెట్టరా. ఫేస్ పంచ కదరా, అందరం పంచ కట్టుకున్నాం. ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అన్నాడు మావాడు. మామూలుగా ఉండాలి. अच्छा है ब्रो, अच्छा है, अच्छा है ये देखो देखो अच्छा है. ఇక ఇప్పుడు ఎందుకంటే పంచ తెలుసు కదా, ఎటు పోతాం పంచ వేసుకొని పంచ కట్టుకుని అయితే పబ్బుకి పోం కదా. అంతే కదా, ఎటు పోతాం వాళ్ళకి అర్థమవుతుంది. గుడికి బ్రో. ఓకే బ్రో, గుడికి పోయినాక ఇంకో వీడియో తీసి ఒక 2 ఫోటోలు యాడ్ చేస్తా. ఓకే, ఫోటోలు తీస్తారా? ఎందుకు మరి ఎంత తీసుకున్నది? బాయ్ ఫ్రెండ్స్. వీడు అట్లనే పడతాడు, నిన్ను పట్టించుకోకుల్లి చప్రిగాడు. పోతున్నాం ఫ్రెండ్స్. వర్షం స్టార్ట్ అయింది. బట్ మనకి మన బండి ఉన్నది, కార్ ఉన్నది. మన కార్లు వెళ్తాం, మనకు వర్షంతో ప్రాబ్లం లేదు. పోతున్నాం. చెప్పు మా చెప్పు. ఐదుగురు 1 2 3 4 5 ఐదుగురు ఫోటోలు తీసుకొని ట్రిప్ వచ్చినాం. అరే వీళ్ళెవరికి తెలుగు రాదు ఫ్రెండ్స్, ఇక్కడికి తెలుగు రాదు ఈ అమ్మాయికి. సో గుడికి పోతున్నాం కార్లో. yes let's go. तो इस सबको हिंदी तेलुगु नहीं आती है, सो आज मैं हिंदी में ब्लॉग कर रहा हूँ. हम सब आ गए गणपति पुले मंदिर. हाँ, इसको हिंदी भी नहीं आती है. हाँ, इसको हिंदी नहीं आती है. हाँ, सब मराठी बोल का काय झाला. ఇది టెంపుల్. లోపలికి మొబైల్ చలవ చేస్తారో చేయరో, సో ఇక్కడి నుంచి చూపిస్తున్నా. ఇది కొంకణి టైప్ టెంపుల్ అన్నట్టు. చూడండి, కొబ్బరి చెట్లు, అది ఎంట్రన్స్. ఇడు మావాడు చూడరా. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గణపతి పూలే అని చెప్పి టెంపుల్కి వచ్చినాము. సో కొంకణిలో ఇలాంటి టెంపుల్ అంటే సేమ్ ఇది. ఇక్కడ వినాయకుడు వెలిసిందంట డైరెక్ట్గా. సో
సో ఇక్కడ బెస్ట్ కోరుకున్న కోరికలు నెరవేర్చాయని చెప్పి చాలా మంది అంటున్నారు. సో నేను కూడా కోరిక కోరుకున్నా. ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ అందరూ వచ్చేయండి, అయినా కూడా రండి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సో గుడి అనేది బీచ్ పక్కనే ఉంటుంది. సో మీకు ఇప్పుడు బీచ్ కూడా చూపిస్తాను. చూపిస్తాం టెంపుల్ కాబట్టి ఎంత తెలంగాణ బాయ్స్ అయినా టెంపుల్ అంటే టెంపులే. ఊళ్ళో మాట్లాడొద్దు, మంచిగా బిహేవ్ చేయాలి, మంచిగా వచ్చి దర్శనం చేసుకొని గుడి కాకపోతే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. మంచాలు కూడా కట్టుకుని వచ్చింది. మంచిగా కూడా అది is the beach, I mean the sea, this is the mandir. How beautiful. టెంపుల్ బ్లాగ్ అయిపోయింది, పోతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పోయి ఈ ట్రెడిషనల్ అటైర్ తీసేయాలి. మాట్లాడే మాటలకు సంబంధం ఉండదు, అడ్డుకోకండి. ఇక పోయినాక ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని తిన్నాం. అక్కడనే గుళ్ళోనే ప్రసాదం పెట్టిళ్ళు. ప్రసాదం అంటే మంచిగా దాల్ కిచిడి పెట్టిళ్ళు. ఎంత కావాలంటే అంత. మా వాడు మాత్రం ఫుల్ తిన్నాడు. నేను ఒక్కనే కాదు, నేను కూడా తిన్నాడు. సారీ, తప్పు నేను కూడా చాలా తిన్నాడు. మనం ప్రసాదం అంటే ఎప్పుడు వెనకాడం. ప్రసాదం అంటే ప్రసాదం లెక్క తినాం, మనం లంచ్ లెక్క తింటాం. సో అయిపోయింది. మన గాడి ఎక్కడున్నది? గాడి ఎక్కడుంది? ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోలేదు. ఆవిడ ముందు ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయలేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ వీడియో అవుతుంది కావచ్చు. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ పెట్టుకున్నది టైం కంపెనీ నిద్ర వేసుకుంటున్నాను గుర్తులేమో అని చూస్తుంది. తీరా నన్ను గుర్తు ఇద్దరు గేట్ కే పాస్ ఆనే కే లియే బోలా. ఇప్పుడే టెంపుల్కి పోయి వచ్చినాం, రెడీ అయినాం. ఇప్పుడు ఎటు పోతున్నాం? సైట్ సీయింగ్, వ్యూ పాయింట్. అలా రత్నగిరి మొత్తం తిరిగి చూద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సెట్ వచ్చేసి ఉదయంలో ఉన్నా చాలా మంది దగ్గర ఉంటుంది. అరే ఇది నా సెట్ అని అనుకోకండి, నా సెట్ కూడా ఇది. కొంచెం ఐరన్ చేసుకోలేదు, నాది కూడా ముడతపోయింది. వీడు ముడతల సెట్ వేసుకున్నాడు. ఇంద్ర గరిబోడు అనుకోకురి, గరిబోడ్నే. ఓకే, నెక్స్ట్ బ్లాగ్, నెక్స్ట్ వీడియో మీకు బీచ్ వ్యూ పాయింట్స్ చూపిస్తాం. ఓకే, తర్వాత ఇద్దాం. వీడియో తీస్తాడు, నా చేను ప్లేస్. బాయ్. ఏం చేస్తున్నాం బ్రో? ఇప్పుడు బోటింగ్ చేస్తున్నాం. పెడల్ బోట్. ఇది పెడల్ బోట్ రా, కాళ్ళు నొక్కుతాను. మనం చూసుకుంటే ఇది పెడల్ బోట్ లో కూర్చున్నాం. ఇది ఏం బోట్ ఏమో అర్థం అవ్వట్లేదు. నిఖిల్ తొక్కు. మనం ఇప్పుడు ఫోర్ట్కి వచ్చినాం గైస్. బాలే కిలా అంట ఇది, బాలే ఫోర్ట్. పైనకు పోయినాక వ్యూ చూద్దాం. మంచిగా సూపర్ ఉంటుంది అన్నారు వ్యూ. పైనకు పోయినాక చూపిస్తాం మొత్తం, పైనకు పోయినాక. ఓకే, సో ఇది సగం ఎక్కినాక వ్యూ. ఇది మొత్తం ఎక్కినాక వ్యూ చూపిస్తాం. సో ఇది వ్యూ పైన, ఫోర్ట్ పైనుంచి. ఫోర్ట్ పైనుంచి ఏమంటారా? చూడండి గైస్, ఇది పడితే డైరెక్ట్ కిందికి కాదు, పైకే డైరెక్ట్. తిప్పు, కెమెరా తిప్పు. తీసుకోపోరా దానిపైన తీసుకోపోరు అనుకోండి. తీసుకోపోతారా తెలియదురా. తీసుకోపోరు కాబట్టి వాళ్ళు పోతలే, లేకపోతే ఒక్కరు ఉండరా దానిపైన. ఏమో మరి, అది వాటర్ రాకుండా బే చేసిల్రా దానికి. అక్కడ షిప్స్ ఉన్నాయి చూసినావా, వేవ్స్ రాకుండా అట్లా పెట్టి లోపల వేవ్స్ లేవు. దాని లోపల వేవ్స్ లేవు. అక్కడ రాళ్ళ గుద్దుకొని వేవ్స్ అక్కడనే అయిపోతాయి. మనది బేలా కిలా. బ్యాక్గ్రౌండ్ చూసేది చాలా బాగుంది. నన్ను చూడడం, ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ చూడండి. అమ్మతోడు నేను ఎప్పుడు చూస్తాంట్రా. చూసారా బ్యాక్గ్రౌండ్? ఇట్లా ఒక ఫోటో తీరా, మా డాడీ దిగుతాడు.
చూసి లేదా ఇప్పుడు మన ఫోటో అది అవి మొత్తం ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ వ్యూ ఇది. మన చింటుబాయ్ కూడా వచ్చిండు. నమస్తే చింటుబాయ్. చింటుబాయ్ ఓట్నట్లయితే మేము ఫోటో అయిపోయింది చూడడం. ఏం లేదు బొచ్చి ఇక్కడ పెద్దగా మనం తీరా బాగా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలీదు. ప్లానింగ్ ఇది చూసినాడు కింద పడతాం ఇప్పుడు ఎట్లా ఇడతారు. నెక్స్ట్ ఇప్పుడు ఆకలి అవుతుంది అంటారు మా వాళ్ళు. తినాలని పోవాలి వచ్చినాం. మాకు కూడా అయితే లేదు. తెలంగాణ బాయ్స్ ఇక్కడ ఒక బీచ్కి వచ్చినాం గైస్. ఏం బీచో తెలియదు, మనం బీచ్కి వచ్చినాం. దీని పేరు నేను అడిగాను చెప్పినాక. గలీజ్ ఉన్నది బీచ్ మాత్రం. గంద కచ్చరా కచ్చరా ఉన్నది. ఏదో ఇక వచ్చినాం కదా అని వచ్చినాం. రత్నగిరిలో చూడడానికి అంతగా ప్లేసెస్ ఏం లేనట్టు అనిపిస్తుంది నాకు. ఏం లేవు ఇక్కడ. రత్నగిరి పీపుల్ అంటే రత్నగిరిలో తెలుగు వాళ్ళు వెళ్తే మాకు కింద కామెంట్లో ఏమేమి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో మెసేజ్ పెడితే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి మేము కాకపోయినా యూట్యూబ్ బ్లాగ్ చేసే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా అలాగే హెల్ప్ అవుతుంది. మాకైతే ఇక్కడ అంతగా ప్లేసెస్ ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఇప్పటి వరకు ముందు చెప్పలేము. ఇవాళ రేపు 2 days ప్లాన్ చేస్తున్నాం. కానీ ఒక సముద్రం ఉంది ఎక్కడికి పోయినా, బీచ్లా ఉంది. కానీ ఆ బీచెస్ కూడా సరిగ్గా లేవు, లోపలికి దిగలేము. మేము చూపిస్తాగండి. చూడండి అదంతా కచ్చరాలి. అందులో దిగలేము. సో గైస్ ఇది తీబా ప్యాలెస్ అంట. సో ఇదొక స్పాట్ మంచిగా ఉంది, పర్లేదు. తీబా ప్యాలెస్ కనిపిస్తుందా, వెనకాల ఉంది. గైస్ ఇప్పుడు మనం వచ్చినాం ఘాటే బీచ్. ఇది ప్రస్తుతానికి ఇదే క్లీన్, అన్నిటికంటే ఇక్కడ ఉన్న వాటికంటే ఇదే బెస్ట్ అండ్ క్లీన్. సో ఇది బ్లాక్ శాండ్ బీచ్ అన్నట్టు చూడొచ్చు. బ్లాక్ శాండ్ సన్సెట్ అవుతుంది. కొంచెం సన్సెట్ ఎంజాయ్ చేద్దామని అయిపోయింది. ఇదే లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి ఈరోజుకి. ఈ బీచ్ అయిపోతే పోయి రూమ్కి పోయి మస్తు చేయడమే. ఇంకా చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ సో గైస్ మళ్ళీ వచ్చినాం. సో ఇప్పుడు మనం వచ్చింది మరళేశ్వర్ టెంపుల్. ఇది రత్నగిరిలో. సో ఇది సెకండ్ డే ఇన్ రత్నగిరి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కి పైకి పోదాం. వ్యూ మాత్రం ఎక్దం ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూద్దాం, చూసేదాకా మేము కూడా చెప్పాం వ్యూ ఎలా ఉంటుంది అనేది. ఇన్న ప్రకారం అయితే సూపర్ వ్యూ ఉంటుంది, ఎక్దం ఉంటుంది. గైస్ కానీ మధ్యలో వచ్చేదారిలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల, వర్షం పడడం వల్ల వీడియో తీయలేకపోయాను. సో చూడండి ఎట్లుందో వ్యూ. ఇది సగం వరకే, ఇంకా పైన వ్యూ ఇంకా చూద్దాం. ఓకే చూడండి వాటర్ ఫాల్స్ అంట. వాటర్ ఫాల్స్ అండి. వర్షం కూడా పడుతుంది. నాకు ఎందుకో ఇది చూస్తే మొబైల్లో మంచిగా వస్తలేదు, కానీ చూస్తే అక్కడికి పోయి చూడబుద్ధి అవుతుంది. పోయి చూడబుద్ధి అవుతుంది. నాకు కూడా ఫ్యామిలీ ఎక్కాలనిపిస్తుంది. కానీ ఎక్కలేదు. ఇక్కడ ఎక్కితే వెళ్ళకూడతారట. వాటి కిందికి దిగదంట. ఇక వాటర్ చూడండి, ఎన్ని కొండపై నుంచి వస్తుంది వాటర్. ఇదంతా కొండపై నుంచి వస్తున్నాయి.
ఇంకొంచెం దూరం వచ్చినాం. ఇది వ్యూ. ఇంకొంచెం దూరం వచ్చినాక క్లౌడ్స్ ఇక్కడి నుంచి ఎగురుకుంటా మమ్మల్ని టచ్ చేసుకుంటా పోతున్నాయి. ఇది కంప్లీట్ పైనుంచి వ్యూ. మేము ఆల్రెడీ లైన్లో ఉన్నాం మందిర్కి లోపలికి. లోపల మొబైల్ అలా ఉండదు. కోతులు అది ఎత్తుకొని పోతుంది వీళ్ళ చేతుల నుంచి. కోతి ఎత్తుకోమైంది. మొబైల్ ఎత్తుకొని పోతుందని మా వాళ్ళు భయపడ్డారు, కానీ మొబైల్ కాదు, దానికి తిండి కావాలా. సో ఇది కేవ్ లోపల పోయి మందిర్ లోపల ఉంటుంది. సో ఇక్కడ అలవలేదు వీడియో. అయిపోయింది మరళేశ్వర దర్శనం అయింది, చేసుకున్నాం, అయిపోయింది. షాపింగ్ చేసినాం మేము ఇద్దరం. ఇట్లాంటి కడం టెంపుల్ మాత్రం మామూలుగా లేదు. చూపెట్టరండి కడం చూపెట్టు ఫస్ట్. టెంపుల్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. అసలు మేము మధ్యలో వీడియోస్ పెడతాం చూడండి. మేము అందరం అక్కడ ఎంజాయ్ చేసిన విధానం మొత్తం అసలు ఆ వ్యూ పాయింట్ చూస్తే మామూలుగా లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ పక్కా మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది. మల్లేశ్వర్ టెంపుల్, రత్నగిరి, నియర్ రత్నగిరి, మహారాష్ట్ర. చలో గైస్ పోతున్నాం. అయిపోయింది खत्म टाटा गुड बाय. हो गया, ट्रिप हो गया. ये लास्ट प्लेस है. अभी नाइट दारू पी के कल सुबह चले जाएंगे. कल सुबह चले जाएगा. अरे टेम्पल है, दारू का बात मत कर. ये करो. ओम नमः शिवाय. हाँ हो गया पाप हो गया. బొట్టు పెట్టుకున్నాం, పోయింది ఆల్రెడీ. పాపం పోయింది, టెంపుల్ పోయింది.